ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది తర్వాత ఈ తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఈ ఉగాది తర్వాత ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు అయితే జరుగుతాయి. ఎటువంటి 4 సంఘటనలు జరగబోతున్నాయి? అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? అలాగే ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సరే ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినం రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో అంటే ఈ ఉగాది తర్వాత నుండి మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. చాలా వరకు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి అనుకూలమైన ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉగాది తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే 4 సంఘటనలైతే వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఉగాది పర్వదినానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ యొక్క ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక గమనించినట్లయితే, ఉగాది నుండి మే 14వ తేదీ వరకు గురుడు వృషభ రాశిలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం ఈ సమయంలో మీకు చాలా అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అలాగే కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అయితే ముఖ్యంగా 4 సంఘటనలు ఈ యొక్క ఉగాది తర్వాత తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎవరైతే వ్యక్తిని కలుసుకోవాలని మీరు చాలా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక విసిగిపోయి నిరాశలో ఉన్నారో, అటువంటి వ్యక్తిని మీరు కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే చాలా కాలం నుండి అనుకున్నారు కానీ కలుసుకోలేకపోయారు. అటువంటి వ్యక్తినైతే మీరు కలుసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ ఉగాది తర్వాత ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగముల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఎన్నో రోజులుగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకు కొన్నిసార్లు మీకు అవకాశం వచ్చినా కానీ ఆ అవకాశాలు మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. ఇప్పుడు మీకు వచ్చేటటువంటి అవకాశం మీకు 100% సంతృప్తినైతే ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. అటువంటి ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే ఈ ఉగాది తర్వాత మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులతో చిన్న చిన్న గొడవల కారణంగా దూరం కావలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ సంఘటన మీకు ప్రతికూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎవరితో ఏం మాట్లాడినా కానీ ఆలోచించకుండా తొందరపాటుతనంతో చేస్తారు. దీని కారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దగ్గరి బంధువులు దూరమయ్యే కొన్ని అంశాలైతే మీ యొక్క జాతకంలో ఉన్నాయి. ఈ సంఘటన మీకు చాలా బాధను, దుఃఖాన్ని మిగులుస్తుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు చక్కటి అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు. అంటే వివాహితుల విషయంలో ఈ విధంగా జరుగుతుంది. మీరు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీరు ఒక చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అంటే ఆ అవకాశం దేనికి సంబంధించిందైనా కావచ్చు, కానీ దానికి ప్రధాన కారణం మాత్రం ఈ యొక్క జీవిత భాగస్వామి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఊహించని ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. ఇక ముఖ్యంగా ఈ ఉగాది తర్వాత ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, చికాకులు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కానీ
ఆప్తులతో కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కొంతమంది విడాకుల వరకు వెళ్లిన వారు కూడా తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నాన్ని అయితే మొదలు పెడతారు. ఇది చాలా శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేక కొనసాగుతున్నారో వారు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ గుడ్ న్యూస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు చాలా ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదించబోతుంది. ఆ యొక్క గుడ్ న్యూస్ మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉంటూ ఎవరైతే స్వదేశానికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. మీరు స్వదేశానికి తిరిగి వస్తారు. ఇక్కడ మళ్లీ మీ యొక్క జీవనాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, దుఃఖాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు బయటికి వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయటం అస్సలు మంచిది కాదు. అంటే ఒకవేళ నూతన వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేయటం మీకు మంచిది కాదు. ఇది మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు షూరిటీ సంతకాల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మనకు కానీ మన కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క ఉగాది తర్వాత ఉండబోతున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన తప్పకుండా చేసుకోండి. ముఖ్యంగా తులారాశి వ్యక్తులు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే చిన్న చిన్న సమస్యలు మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.